సికింద్రాబాద్ రామ్నగర్ రామాలయం వీధిలో గణేష్ యూత్ అసోసియేషన్ నర్సింగ్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక మండపాన్ని నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా గణనాథునికి అత్యంత భక్తిభావంతో భక్తివాసులు పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్గనైజర్ నర్సింగ్ మాట్లాడుతూ ఈ కాలనీలో 35 సంవత్సరాలుగా గణనాథుని నవరాత్రులు, ఉత్సవాలు మరియు అన్నదానము ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ మెంబర్స్ నేత శ్రీనివాస్, యాదగిరి, పలువురు ప్రముఖులు, బస్తీవాసులు పాల్గొన్నారు. और आगे అసోసియేషన్ అండి ఇది మాది. ఇది గణేష్ నగర్ రామాలయం దగ్గర నర్సింగ్ ముదిరాజ్ గారు ఈ మండపాన్ని ప్రతిష్ఠిస్తారు వినాయకుడిని. ఇది 35th ఇయర్ ఆయన కంటిన్యూస్గా ప్రతిష్ఠించడం. 1 ఫీట్ నుంచి ఈరోజు అంచెలంచెలుగా ఎదుర్కొంటూ 22 ఫీట్ల వినాయకుడు ఈరోజు మేము ప్రతిష్ఠించడం జరిగింది. దీనికంటే ముందు తరం ఇది అన్న దగ్గరకు వచ్చింది, ఇది 3వ తరము. దానికంటే ముందు నేత శ్రీనివాస్ గారు అనే వాళ్ళు పెట్టారు, దాని తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళు పెట్టారు. ఎవ్రీడే ఇక్కడ మా ప్రత్యేకత వచ్చేసి పొద్దున సహస్రనామం అవుతుంది, తర్వాత పూజలు అవుతాయి. అలాగే సాయంత్రం కూడా సహస్రనామం అయ్యి పూజలు కంటిన్యూస్గా అవుతుంటాయి. 7 నుంచి స్టార్ట్ అయ్యి 11 దాకా కంటిన్యూస్గా పూజలు అవుతూ ఉంటాయి. మధ్యలో సహస్ర లింగార్చన, కోటి లింగార్చన అవుతుంటుంది. అలా కాకుండా ప్రతి సంవత్సరం 9వ రోజు పొద్దున గణపతి హోమం అవుతుంది. అలాగే అదే రోజు మధ్యాహ్నం ఒక 2500 నుంచి 3000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఉన్న బస్తీవాసులు కానీ, ఇక్కడ ఉన్న ప్రజలు కానీ అందరూ ఒక తాటిపైకి వచ్చి మాకు అంతా సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా విజయవంతం చేస్తున్నారు. జై బోలో గణేష్ మహారాజ్ కి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.